నేను జై గురుదేవ. జై గురు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. గురుభ్యో శ్రీ పాదుకాస్తం. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. వ్యోమమద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్షసుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధకం త్రితయైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచ పంచ కృషీకదేక మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగితం వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్దిలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణ చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం చక్రరాజమనాహతోద్భవమేక వర్ణమతఃపరం
శబ్దజాలమయం చరాచర జంతు దేహ వినాశనము ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం తప్త కాంచన దివ్యమానమకాణుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నిఠలాంతరాళ వికారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు. చాలు చాలు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరమకు జై. దివాకర్ నాయుడు అని చదువు, అది 49వ కందార్థం. అన్నీ తానై. అన్నీ తానై తనకవి పన్నుగవే రనుచు నోట పలుకుచు మరితా నన్నిటి నెరిగే ఎరుకై యున్నానని ఎరుకే ఎరుకాను కింపుచుండు తనలో తానే మోహింపుచుండు ఎన్నో విచిత్రాలి ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. జై గురు. జై. ఓ శిష్యుడా, పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వము తానే అయి తనకునవి లేవని చెప్పుచు మరియు సర్వమును తెలుసుకున్నది ఎరుకై ఉన్నానని ఎరుకే ఎరుకను ఊహింపుచుండును, మరలా తనలో తానే మోహింపుచుండును. ఈ సర్వము పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంతా సర్వము తానే ఉన్నాను అనేటువంటి తనే చైతన్యంగా ఉండి తానే సర్వమును గుర్తెరిగి తానే సంకల్పించి తానే సృష్టికి కారణమై సర్వము తానై ఉన్నానని ఎరుక తెలిసి కూడా తెలుసుకునేటువంటి ఎరుకై ఉన్నానని కూడా ఎరుకకు తెలిసి కూడా ఎరుకే ఎరుకను ఊహింపుచుండు. ఈ ఎరుకే ఎరుకనంతా ఊహిస్తూ ఉంది. తన భావంలో కలిగే దాన్నింటితోనూ ఆ ఊహించిన దాన్నంతా అనేకమైనటువంటి దానిగా మార్పు చేస్తూ ఉంది. అనేకమైనటువంటి గ్రంథాలు, కథలు, పురాణాలు పుట్టడానికి కారణమైనటువంటిదంతా ఊహించింది ఎవరు అంటే ఆ ఎరుకే. ఆ ఎరుకతోనే ఆ రాసినటువంటి వాళ్ళంతా కవిపుంగవులుగా ఉండి రాశారు. ఆ ఊహించుతూ ఈ ఊహలే మరలా తనలో తానే మోహింపుతుంటుంది.
ఇదంతా తెలుసు, ఎరుకే ఇవన్నీ చేస్తోంది, ఎరుకకే ఇవన్నీ తానే మళ్ళా మోహిస్తుంది. తన చుట్టూ ఉన్నటువంటి జగత్తును, చుట్టూ ఉన్న బంధాలన్నీ కల్పించుకున్నది అది. ఓ పుత్రుడా, ఈ ఎరుక చేష్టలు విచారించితే ఎన్నో విచిత్రములుగా ఉన్నవి. ఈ ఎరుక చేష్టలన్నీ విచారించాలంటే ఎన్నో విచిత్రాలుగా ఉన్నాయి. ఎట్లనగా, ఉన్నది లేదని లేనిది ఉన్నదని తనలో తానే తలంచుతుండని భావం. ఇక్కడ ఇంకా వేదాంతంలో విరివిగా వాడబడేటువంటి ఉపమానాలన్నీ ఈ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎండమావిలో నీరు లేదు, కానీ ఆ దూరం నుంచి కనపడడం చేత భ్రాంతి చెంది అక్కడ దూరంలో భూమిలో నుంచి ఎండాకాలంలో భూమిలో ఏమవుతుందంటే ఎండలకి దాంట్లో ఉండేటువంటి ఆవిరి రూపంలో వస్తుంటుంది భూమిలో ఉన్న తేమ. ఆ ఆవిరి దూరం నుంచి కనపడినప్పుడేమో అక్కడ ఎండమావులు లాంటి ఆడ ఆ ఆవిరి దూరం నుంచి కనపడినప్పుడు నీళ్ళలాగా కనపడతాయి. అట్లాగే కుందేటి కొమ్మ అనేది, కుందేలు ఏం చేస్తుందంటే తుప్పల్లో గడ్డిలో ఎక్కువ ఉండే అట్లాంటి చోట ఏదైనా పదార్థము దానికి దొరికేటువంటి ఆహారం తింటూ ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడ సప్పుడు అయింది అనుకోండి, దగ్గరలో ఎక్కడ సప్పుడు అయినప్పటికీ వెంటనే రెండు కాళ్ళ మీద లేచి పైకాళ్ళు పైకెత్తి ఆ చెవులు లెక్కపరుచుకొని చక్కగా లేచి నిలబడి ఉంటుంది. అది చూసినప్పుడు, దూరం నుంచి చూసినప్పుడు ఏమనుకుంటారంటే అది నిజానికి అక్కడ అది కొమ్ములు లేవు దానికి, కానీ కొమ్ములు ఉన్నాయని భ్రాంతి చెందుతారు. అది ఊరికే తాత్కాలికమైన భ్రాంతే, నిజం కాదు అది. అట్లా గగన కుసుమము, గగనంలో కుసుమం ఉందని, గగనంలో ఎక్కడ కుసుమం చెట్టు ఉండాలి, ముందుకు చెట్టు ఉంటేనే గగనం అనేదంతా శూన్యం. శూన్యంలో ఏ ఒక్కటి మొలవదు, శూన్యంలో కుసుమం ఉందనడం. నిజానికి వర్షం భారీగా పడినప్పుడు, అప్పుడు ఒకవైపు వర్షం పడుతూ తుంపర్లు పడుతూ ఉన్న సమయంలో గనక సూర్యుడు కూడా ఉన్నట్లయితే అది హరివిల్లని ఏర్పడుతుంది. ఆ ఏర్పడే ఇంద్రధనస్సులో వచ్చినటువంటి రంగులు ఈ సూర్యరశ్మి, సూర్యకిరణాలు మరియు ఆ నీటి తుంపరలు, ఆ రెండు అవి పరావర్తనం చెంది మన కంటికి ఆ విధంగా రంగులతో కూడినటువంటి కనపడుతుంది. అది గగన కుసుమం. ఆ కుసుమం అంటే నిజానికి ఆడ పువ్వు లేదు, ఏం లేదు ప్రత్యేకంగా. అట్లాగే రజ్జు సర్ప భ్రాంతి, తాడుగానే ఉండగా తాను చూశాడు, చూసి అది పాము అనుకున్నాడు. మళ్ళీ చూసినవాడో లేకపోతే వెలుతురులో చూపిస్తే అది పోయింది భ్రాంతి, అది తాడేను. తాను భ్రాంతి చెందాడు తప్ప తాను వెలుతురులో చూసినప్పుడు అది తాడే, అంతకుముందు చూడకుండా భ్రాంతి చెందినప్పుడు తాడే. తాడుగానే ఉన్నది తప్ప అది సర్పం కాదేడ. అట్లా శుక్తి రహిత భ్రాంతి, మనం సముద్ర తీరానికి ఎప్పుడైనా పోతే మధ్యాహ్నం టైంలో, ఎండ టైంలో అంతటా మెరుస్తూ ఉంటాయి అక్కడక్కడ. ఆ ఒడ్డు కొట్టుకొని వచ్చినటువంటి గవ్వలు ఉంటాయి, పగిలిపోయిన గవ్వల్లో లోపల వెండి రంగు పూసినట్టుగా కాంతి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో మెరుస్తోంది, డబ్బులో లేకపోతే ఈ నాణ్యాలో లేకపోతే ఏదో వెండిలాగా మెరుస్తోంది అని భ్రాంతి. దగ్గరికి పోయి చూస్తే ఏముంది, ఏమీ లేదు, ఆ సూర్యరశ్మి రిఫ్లెక్ట్ అయి కనపడుతోంది అంతే, గవ్వాది. ఇట్లా అనేకమైనటువంటి లక్షణాలను, ప్రత్యక్ష ప్రమాణాలను స్వీకరించి వాటి యందు ఉన్నటువంటి మిథ్యత్వాన్ని, భ్రాంతి లక్షణాన్ని నిరూపిస్తూ లక్షణవశాత్తు అనంత విశ్వ వ్యవహార నిర్ణయాన్ని కూడా నిర్ణయించేటటువంటి పద్ధతి ఆధ్యారోప అపవాద పద్ధతి. ఈ ఆధ్యారోప అపవాద పద్ధతి, ఆధ్యారోపం అంటే మొదట ఆరోపించబడింది, దాని యందు మళ్ళీ అది లేనిదని నిరూపించబడింది. అపవాదం అది కేవలం అపవాదము చెందినట్టు. అపవాదం అంటే ఏదో అపవాదం వేశారు ఆయన మీద అంటే, అపవాదం అంటే నిజంగా జరగలేదాడా, కేవలం అపవాదం పడింది ఆయన మీద, మళ్ళా విచారిస్తే నిజానికి లేదు అని చెప్తుంటారు చూడు. మామూలుగా ఆ పదం, అపవాదం అనే పదం ఊర్లలో అంటుంటారు. ఊరికే అపవాదం మీద పాపం, ఆయన ఏ పాపం ఎరగడు అని చెప్తుంటారు.
అట్లా ఈ అపవాదం అనేది లేకనే జరగకపోయినప్పటికీ జరిగినట్టుగా మోపేది. ఆద్యారోపం అంటే ఆదిలో ఆరోపించబడి అలా ఆరోపణ మళ్ళా నిజం కాదు, ఇది కేవలం అపవాదం అని నిరూపించడం. ఈ ఆద్యారోప అపవాద పద్ధతిగా ఉన్నది లేకున్నది ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఉంది లేదనేటువంటి సత్యత్వము మిథ్యత్వం, ఏది నిజానికి సత్యము ఏది నిజానికి మిథ్య లేకపోయినప్పటికీ కేవలం మనం ఏదైతే ఊహించామో దాని గురించి చెప్పడానికి ఉదాహరణగా తీసుకున్నారు. అవి నిర్ణయించడం కొరకే విచారణ మార్గం అంతా ఉద్దేశించబడింది. విచారణ అంతా కూడా ఏదైనా విచారణ చేస్తున్నాము అంటే ఏ గ్రంథాన్ని విచారించినా ఏ వేదాంత తత్వాన్ని విచారించినా ఏం తెలుసుకోవాలని చేస్తున్నాము అంటే ఒకటి సత్యత్వము, రెండవది మిథ్యత్వం. ఏది నిజానికి లేదు, ఏది మాయ, ఏది అసలైంది నిజమైంది, అవి తెలుసుకోవడానికి అన్ని రకాలైనటువంటి వేదాంత విచారణలన్నీ అదే. విచారణ మార్గం అంతా కూడా అదే. మానవ జీవితంలో తాను విశ్వసించేటటువంటి అంశాలను విచారణ చేయకుండానే విశ్వసించే పద్ధతి తామసికమైనటువంటి పద్ధతి. మానవ జీవితంలో తాను ఏవేవైతే నమ్ముతున్నాడో ఏవైనా అంశాలను నమ్ముతూ ఉంటే ఆ నమ్ముతున్న అంశాలను విచారణ చేయకుండా ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే దానిని నమ్ముతారో ఆ నమ్మకం అంతా అదంతా ఎటువంటి పద్ధతి అంటే తామసికమైనటువంటి పద్ధతి అని అంటున్నాడు. తామసికమైనది అంటే అజ్ఞానంతో కూడుకొని ఉన్నది. ఏదైనా నీకు చెప్పారనుకో, ఆకాశం నుంచి డబ్బులు రాలుతాయి అన్నారనుకో ఎవరో వచ్చి ఒక ఆయన, ఆ నిజమా కాదా అని విచారణ చేసుకోవాలి కదా. నేనేమో మంత్రాలు చెబుతానైనా నాకు కొంత డబ్బులు నేను ఏదో యజ్ఞం చేస్తా ఇడ పైనుంచి డబ్బులు రాలుతాయి అన్నాడు అనుకో. కాబట్టి ఏదైనా విచారణ చేసుకోవాల్సిందే. ప్రత్యక్ష ప్రమాణం, వస్తు నిర్ణయ పద్ధతి అనే పదాలు అందుకే పుట్టాయి. ప్రత్యక్ష ప్రమాణం, ఇదిగో ఇది జరుగుతోంది అంటే దీనికి కారణం ఇది అని ఊహించగలిగినటువంటి మహానుభావులు కొన్ని కొన్ని ఊహించారు. కాబట్టి విచారణ చేసి విశ్వసిస్తారు. ఈ వేదాంతం అంతా పుట్టడానికి కారణం ఏమిటి, నేను ఎక్కడి నుంచి ఈ జగత్ ఎక్కడి నుంచి వచ్చినాదని కొంతమంది మునులకు ఫస్ట్ పుట్టింది ఆలోచన. పుడితే వాళ్ళు తపస్సులాగా చేసి 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 ఊహించారు. ఆహా ఇట్లా కాదు ఇట్లా అని మళ్ళా కొందరు, ఇట్లా కాదు ఇట్లా అని మళ్ళా కొందరు, అట్లా అట్లా వాళ్ళకి తెలిసినంత వరకు ప్రతిపాదన చేస్తూ వచ్చారు. మళ్ళీ ఆధునికంగా సైన్స్ పుట్టి చూస్తే ఇప్పుడు సైన్సు పరికరాలు అన్ని అన్నిటినీ పరిశోధించగలిగినటువంటివన్నీ వచ్చినాయి. మరి వాళ్ళు ఊహించింది నిజమే, 100% కాకపోయినప్పటికీ 90% నిజమే. అట్లా విచారణ చేత ప్రతిదాన్ని ఏదైనా సరే ఆ అంశాలను విచారించగలిగితేనే సత్యము తెలుస్తుంది, సత్యమైన విషయం తెలుస్తుంది. లేదంటే విచారించకుండా నమ్మినారనుకో ప్రతిదాన్ని, అప్పుడు ఏమవుతుంది, అది తామసికమైనటువంటి పద్ధతి అవుతుంది. దీన్నే నమ్మకం అని కూడా అంటుంటారు. ఈ నమ్మకాలన్నీ ఎట్లా పుట్టినాయి, నిజానికి విచారణ చేస్తే ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి ఈ వైపరీత్యాలు జరగడం. వర్షాలు భారీగా రావడం, ఓసారి ఉరువు లేకుండా కరువు అయిపోవడం, లేకపోతే నదులు పొంగడం, వేరు అన్నీ జరుగుతున్నటువంటి ప్రకృతిలో జరుగుతున్నటువంటి అంశాలు, మనకేమి సంబంధం లేదు అది. అయినప్పటికీ ఏం చేస్తుంటారు, ఇదిగో వాన రాలేదు నైనా పెద్దమ్మ కేటలు నరుకుదాం, లేదంటే అదిగో పలానా చేద్దాం, బోనాలు పడతాం. ఇవన్నీ ఏంటంటే నమ్మకాలే. నిజానికి విచారణ జరిపితే దాన్ని నియంత్రిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటిది ఏంది లేదు. ఆ ప్రకృతి శక్తులుగా ఉన్నది ఆయా పరిణామాలను ఏర్పడుతున్న దానిని బట్టి ప్రవర్తిస్తోంది అది. కాబట్టి ఈ విశ్వాసాలన్నీ నమ్మకాలన్నీ గుడ్డిగా కాకుండా విచారణ చేసి చేయాలి. ఈ విశ్వాసము నమ్మకం అనేటువంటి పర్యాయ పదాలే రెండు. విశ్వాసం అన్నా నమ్మకం అన్నా రెండు ఒకటే. లోతైన అర్థంతో విచారించాలి ఏదైనా సరే, అది ఏ గ్రంథమైనా ఏ విచారణ అయినా. లోతైన అర్థంతో విచారిస్తే శ్వాసతో సమంగా ఆశ్రయాన్ని పొందటాన్ని విశ్వాసం అని పేరు. శ్వాస అనే పదం దీంట్లో కూడా ఉంది. విశ్వాసం విశేషమైనటువంటి శ్వాస అనేది నీకు నిరంతరము నువ్వు పుట్టేపటి నుంచి మళ్ళీ నీ శరీరం పోయే వరకు ఆగకుండా జరుగుతుంది. అది
ఆఖరుకు నువ్వు గుర్తెరిగే చైతన్యమున తాత్కాలికంగా నశించబడి మూర్ఛలో ఉన్నప్పుడైనా, గాఢ నిద్రలో ఉన్నప్పుడైనా, లేదా కోమా లాంటి స్థితుల్లో ఉన్నప్పుడైనా, గుర్తెరిగేది లేకపోయినప్పటికీ, శరీరం ఇతరత్ర ఏ పని చేయనప్పటికీ ప్రాణం అనేది వాయువు రూపంలో జరుగుతూనే ఉంది. శ్వాస అది నిరంతరం జరుగుతోంది. అట్లా శ్వాసతో సమంగా ఆశ్రయాన్ని పొందడాన్ని విశ్వాసము అంటారు. ఆ శ్వాస ఎంత నిజమో నువ్వు పుట్టించిపోయే వరకు జరిగేది నిరంతరము. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు ఏ వ్యాపకంలో ఉన్నా, నువ్వేదో ఏ పనిలో దేని గురించి ధ్యానిస్తానే శ్వాస అనేది జరుగుతూనే ఉంటుంది. అట్లా ఆశ్రయాన్ని పొందడాన్ని విశ్వాసం అని పేరు. మానవులకు విశ్వసించడం ఎంత బలమో సందేహించడం కూడా స్వభావ నైజం. మానవునికి ఏదైనా విశ్వసించడం ఎంత బలమైందో సందేహించేది కూడా స్వభావ నైజం. అది ఎందుకంటే సందేహము అనేది మొదట కలిగింటేనే ప్రతి దాని మీద మళ్ళీ నిజాన్ని వెలుగు తీసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ ఆలోచన కలిగితే ఇది ఎందుకు ఉంది, ఇట్లా ఇది ఎందుకు జరుగుతోంది, ఏ కారణం చేత ఇది వ్యవహరిస్తోంది, ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడే కదా. దగ్గరలో ఎంత మైకి పెట్టారో ఈరోజు, సౌండ్ ఫుల్గా పెట్టారు. వినపడుతోందా మీకు అందరికీ ఆ మైకు? వినపడలే. వినపడలేదు. అదే గుడికాడ మైకు పెట్టింటే పెద్దగా నాకు వినపడుతుంది. వినపడలేదు. కాబట్టి మానవులకు విశ్వసించడం అనేది ఎంత బలమో సందేహించడం కూడా అదే స్వభావ నైజం. చాలా మందికి ప్రశ్నలు సందేహాల నుంచే పుడతాయి. అవిశ్వాసం నుంచి పుట్టినవి కొద్దిగా బుద్ధి వికాసాన్ని తగ్గించేటటువంటివి. ఏదైనా ఫస్ట్ విశ్వాసం, మళ్ళా విచారణ చేత అది కరెక్టా కాదా అని తెలుసుకోవడమే సత్యాసత్య అన్వేషణ అనేది. సత్యమా సత్యమా. కాబట్టి ఆ విశ్వాసాన్ని తగ్గించేటువంటివి ఏవి అంటే అవిశ్వాసం. కొన్ని దాని మీద అవిశ్వాసంగా ఉంది అంటే బుద్ధి వికాసాన్ని తగ్గిస్తుంది. నిజానికి ఏదైనా విశ్వసించి మళ్ళీ దాన్ని విచారించి తెలుసుకుంటే అప్పుడు బుద్ధి వికసిస్తుంది. గుడ్డిగా నమ్మినా, లేదంటే ఏదైనా చెప్తే దాని మీద అవిశ్వాసం చూపినా బుద్ధి ఏమి వికసించదు. అందులో విమర్శలకు, ప్రతి విమర్శలకు, ఖండన మండలకు అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే అవిశ్వాస పద్ధతిలో ఉంటే అందులో మళ్ళా ఒకరు విమర్శించడం, ఒకరు చెప్పడం, మళ్ళీ ఖండన మండలన్నీ ఉంటాయి. సరైనటువంటి పద్ధతిలో తర్కించే, వాదించే విషయం ఉండాలి. సరైన పద్ధతిలో తర్కించే, వాదించే విషయం ఉండాలి. మన దేశంలో దాదాపు ఎప్పుడు న్యాయమీమాంస, తర్కమీమాంస అనే గ్రంథాలు 4000 సంవత్సరాల క్రితమే రచించారు. వేదాలు పుట్టిన తర్వాత మళ్ళా వచ్చిన వ్యవహార జీవితంలో సంబంధించినవన్నీ కూడా 1000 సంవత్సరాల క్రితమే రాశారు. ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా కూడా రాయలే. అవన్నీ మళ్ళా ఆధునికత పొడిచిన తర్వాత రాసుకున్నారు వాళ్ళంతా. అంత ప్రాచీనంగా ఏం రాయలే. వీళ్ళేమో అప్పటికే మానవ జీవితానికి సంబంధించినటువంటివన్నీ రాశారు. దాదాపు 2026, అంతకుముందు క్రీస్తు పూర్వం 3వ-4వ శతాబ్దానికి చెందినటువంటి చాణక్యుడు అర్థశాస్త్రం కూడా రాశాడు. అర్థశాస్త్రం అప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేదు. మొట్టమొదటి అర్థశాస్త్రం అదే, ఎకనామిక్స్. ఇవన్నీ ఎట్లొచ్చినాయి? ఇవన్నీ ఎట్లా రావడానికి కారణం ఏమిటి అంటే ఈ సందేహం, దాని మీద ఆలోచించడం, తర్కించేది, వాదించే నియమం, వాటి వల్ల నిజాన్ని తేల్చే నిజం ఉండాలి. మళ్ళా వితండానికి, జల్పానికి అవకాశం ఉండకుండా ఉండాలి. వితండవాదం చేసి నాకు ఇంతవరకే తెలుసు, నేను చెప్పింది మీరు ఏం తీరాలి అన్నారనుకో, అది మళ్ళా మూర్ఖ పద్ధతి అయిపోతుంది. వితండవాదం అంతకుముందు పెద్దలు ఎవరైనా దాన్ని నిర్ణయించి ఉండడమో, దాని మీద విచారణ చేసి వ్యాఖ్యానం చేసి ఉండడమో అయితే పర్వాలే. అట్లా కాకుండా మొండికి వాదిస్తూ ఉంటారు కొందరు. ఇంక మనమన్నా తప్పుకోవాలి, ఇంక వాడు వినేటట్లు లేని ఊరికే కావాల్సి వస్తుంది. అట్లా మొండికి వాదిస్తే నిజం కానీ సత్య అన్వేషణ జరగదు. దాంట్లో సత్యం ఏది తేలదు అటువంటి పద్ధతిలో చేస్తే. కాబట్టి న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన నిబద్ధత కలిగి ఉండాలి మాట్లాడే దాంట్లో. మళ్ళీ నాకు అనుకూలంగా ఉండాలి, నా వాదన నెగ్గాలనో వాదన అస్సలు చేయరాదు. నీ వాదన కరెక్ట్ అయిందైతే ఆటోమేటిక్గా ఇది నిలబడుతుంది.
ఆ నిలబడని వాదన ఎట్లాగూ పోతుంది. కాబట్టి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన నిబద్ధత కలిగి ఉండాలి ఆ వాదనలో కూడా. భారతదేశంలో అనేక వాదనలు వచ్చినాయి. మాయావాదం, మిథ్యావాదం, అద్వైతవాదం, విశిష్టాద్వైతవాదం, ద్వైతవాదం, షణ్మతాలకు సంబంధించిన మతవాదములు, ఇంకా మనం దిగుమతి చేసుకున్నటువంటి వేరే వేరే దేశాల్లో పుట్టి అక్కడ ప్రాచుర్యం పొందిన తర్వాత దిగుమతి చేసుకున్నటువంటి చార్వాకవాదం, బౌద్ధవాదం, జైనవాదం, రామాచార సాంప్రదాయకమైనటువంటి వాదనలు, ఇంకా ఇతర దేశీయులు మళ్ళా వాళ్ళ దేశాల్లోంచి భారతదేశంలోకి వచ్చి వారి వారి సంస్కృతి ప్రభావాన్ని చూపెట్టడం ద్వారా వచ్చినటువంటి ఈ ఇజం అంటే తత్వం, నిజానికి ఇంగ్లీష్లో పదం అది ఇజం అనేది. ఈ ఇజంలన్నీ వచ్చినాయి కదా, ఫెమినిజం, ఫ్యాసిజం, కమ్యూనిజం, ఇంకా ఇట్లా పోతే మామూలు తత్వానికి సంబంధించినటువంటి అనేక ఇజంలు వచ్చినాయి. ఇజం అంటే సిద్ధాంతము లేదా తత్వం అని అర్థం. అనేక ఇజంలు వచ్చినాయి. అనే లక్షణాలతో జోడింపబడిన అన్ని పేర్లు కూడా, ఆ ఇజం అనే పేరుతో జోడించబడిన అన్ని పేర్లు అన్ని వాదములే. వాటిలో ఒక అంశాన్ని బలంగా స్వీకరిస్తారు. ఆ అంశమే ప్రతిపాదగా స్వీకరించి దాన్ని బలపరిచే పద్ధతిగా మిగిలిన వాటిని ఖండిస్తూ వెళ్తారు. ఇది ఒక రకమైనటువంటి బుద్ధి వికాస ప్రక్రియ. ముందు ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశాన్ని బలంగా స్వీకరించి ఏ అంశాన్ని నిలబెట్టదలుచుకున్నారో ఆ అంశాన్ని నిలబెడుతూ మిగిలిన వాటిని ఒక్కటొక్కటిగా ఖండిస్తూ వెళ్తారు. ఇది ఒక రకమైనటువంటి ఆ అంశం పట్ల అవగాహన ఉండి చేయాలి, ఊరికే చేయడం కాదు. కాబట్టి దీనివల్ల కొంత బుద్ధి వికాస ప్రక్రియ జరుగుతుంది, ఇంద్రియ వికాస ప్రక్రియ జరుగుతుంది. చాలా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలో కూడా ఇవే ఉంటాయి. పట్టాలు ఇలాంటివే. ఆ పట్టాలు ఎవరైతే పరిశోధన చేయదలుచుకున్నారో అలాంటివే ఒక్కటొక్కటి తీసుకుంటారు, మిగిలిన వాటి యొక్క గుణదోష విమర్శ చేస్తారు. ఒక్కొక్క అంశం తీసుకొని ఆ అంశంలో అనుకూల అంశం, ఆ అంశంలో వ్యతిరేక అంశం, అందులో ఏమైనా దోషాలు ఉన్నాయా, లేకపోతే అంతకుముందు ఆ సిద్ధాంతం గురించి పూర్వులు ఏమన్నారు, ఇవన్నీ విశ్లేషిస్తారు. తెలుగు సాహిత్యం మీద అది సంవత్సరానికి ఒక విశ్వవిద్యాలయంలో 12 సీట్లే ఉంటాయి. అవి చాలామంది వాళ్ళు MA చదువుకొని ఏదైనా అంశం మీద పరిశోధన చేసి కనుక్కున్న అంశాలని ముందు పెడితే తప్ప ఆ 12 మందిని పరీక్ష జరిపి అనుమతిస్తారు. ఇక నేను 4-5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నా, రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఎగ్జామ్ రాయాలి, డాక్టరేట్ చేయాలనేది తెలుగు సాహిత్యం మీద. అది కుదరడమేలే. ఆ 12 సీట్లు ఎప్పుడైపోయింటాయో మనం ఆ టైం గుర్తుపట్టుకొని పరీక్ష రాయాలి. అది అట్లా విశ్వవిద్యాలయాల్లో కూడా పరిశోధనలో కూడా ఫస్ట్ ఈ అంశమే ఉంటుంది. ఏ అంశం ఉంటుందంటే మొదట ఆ అంశం చెప్పదలుచుకున్న అంశం, దాని పూర్వాపరాలు, దాన్ని నిర్ధారించిన వారు, లేదంటే అంతకుముందు దాని మీద ఉన్నటువంటి అభిప్రాయాలు, వీటన్నిటిని విమర్శ చేసి దాన్ని అంతటి తీసుకుంటారు. గుణదోషాలన్నీ విమర్శించాలి అందులో. దానికంటే ఇది ఎట్లా ఉత్తమమైందో, ఇది ఎట్లా ఉత్తమమైన సిద్ధాంతమో నిరూపించాలి. అట్లా లేకుండా ఊరికే మాట్లాడడానికి ఉండదు. సిద్ధాంతవాద ప్రక్రియలోనే సగం జీవితం వెళ్ళిపోతుంది. మళ్ళీ సిద్ధాంతవాదం పట్టుకొని అట్లే ఉంటే కనుక అదే విచారణ అంటే ఏదో ఒకటి తేల్చాలి, లేదంటే సగం జీవితం అంతా దానికి సరిపోతుంది. మానవుడికి 16 సంవత్సరాలకి బుద్ధి వికాసం లభిస్తుంది అని వేదం చెబుతోంది. మానవుడికి 16 సంవత్సరాలకి బుద్ధి వికాసం లభిస్తుందని చెబుతోందంట వేదం. మామూలుగా మన వీటిల్లో చెప్పినదేమో బుద్ధి వికాసం వాడుతాం, ప్రతి దాన్ని దేన్నైనా కనుక్కోగలిగిన శక్తి 10th క్లాస్ వయసుకు వచ్చిన తర్వాత వాడు కనుక్కుంటున్నాడు అని అనుకున్నారు. న్యాయశాస్త్రం ఏం చెప్పిందంటే బుద్ధి పరిణితి చెంది ఉండదు, కనుక్కుంటాడు కానీ. కాబట్టి వానికి కొంచెం 18 సంవత్సరాలు అయితే పరిణితి చెంది ఉంటాడు కాబట్టి 18 సంవత్సరాల వారికి ఆ పైబడిన వాళ్ళకు మాత్రమే వారసత్వ చట్టాల్లో గుర్తించే విధంగా మైనారిటీ తీరిన బాలుగా పెట్టుకుంటూ వచ్చారు చట్టాల్లో. న్యాయ చట్టాల్లో అన్నీ అట్లాగే ఉంది. మామూలుగా తీసుకుంటేనేమో 16 సంవత్సరాల దగ్గర నుంచి
80 సంవత్సరాల వరకు కూడా బుద్ధి వికాసం బాగా పనిచేస్తుంది. 80 తర్వాత బుద్ధి విరమించడం ప్రారంభిస్తుంది. 80 తర్వాత అంటే అప్పటి వరకు వికసించుకుంటా అన్ని చేసినటువంటి 80 తర్వాత కొంతమందికి ఇది మతిమరుపు రావడమో లేకపోతే ఇతరత్ర. కొంతమందికి ఏమో అసాధారణంగా 100 ఏళ్ళు అయినప్పటికీ వాళ్ళ బుద్ధి వికాసంలో వాళ్ళు మతిమరుపులో కానీ ఇంకోటి కానీ కాదు, ఏదైనా చెప్పగలిగి వివరించగలిగేటువంటి స్థితిలో ఉంటారు కొంతమంది. ఈనాటి కాలంలో అయితే అట్లుంది. ఒకనాటి కాలంలో అయితే ఆ పరిస్థితులు వేరు, వాళ్ళ బలం వేరు, వాళ్ళ నడక వేరు, వాళ్ళ జీవనం వేరు, అట్లున్నారు ఒకప్పుడు జీవనం. అయితే సాధనతో, నియమంతో, నిబద్ధతతో జీవిస్తే ఈ బుద్ధి బలం అనేది ఆఖరి శ్వాస వరకు కూడా పనిచేస్తుంది. చాలా మందికి ఆఖరి శ్వాస వరకు పనిచేసే అవకాశం ఉంది అని చెప్పింది యోగ సాంప్రదాయం. ఆ యోగ సాంప్రదాయంలో నిబద్ధమైనటువంటి ఖచ్చితమైనటువంటి నడక నడిచినటువంటి వాళ్ళు పూర్వకాలం అట్లా నిబద్ధమైన జీవితంతో అన్ని ఆహారంలో ఇతర విషయాల్లో అన్నింటిలోనూ ప్రవర్తించారు. కాబట్టి వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ శరీరాలు ఆఖరుకు మంచంలో పడిన వరకు కూడా వాళ్ళకి ప్రతి ఒక్కటి గుర్తుండి ప్రతి ఒక్కటి చెప్పగలిగేటువంటి బుద్ధిబలం కలిగి ఉన్నారు వాళ్ళు ఆఖరి శ్వాస వరకు. బుద్ధికి ఆధారం ఏమిటి అంటే చైతన్యం, చిదాత్మ. చైతన్యమే నేను. బుద్ధికి ఆధారం ఏమిటంటే బుద్ధి నేను అంటే దేహాత్మ బుద్ధి కంటే కిందున్న వాటిని నేను అన్నాను అనుకోండి, అవి ఇంకా జడచేతన విమర్శ చేయనటువంటి తమోగుణ సంబంధమైనటువంటి ఇంద్రియాధీనమైనటువంటి నడక కలిగిన వారు చెప్పే దేహాత్మ పద్ధతి. ఈ దేహం నేను అన్నారనుకో, ఆ దేహం నువ్వైతే అవన్నీ సొంతంగా ఆ కిందికి పోతే అవయవాలన్నీ ఉన్నాయి. శరీరంలో అనేకమైన చిన్న చేతులు, నా కాళ్ళు నావంటున్నావు, ఇవి నావి అంటున్నావు, నేను అనట్లే. అదే నేను అనట్లే. అదే నేను ఏంటంటే ఆ కాలు ఏమైనా ఆలోచిస్తోందా, ఈ చెయ్యి ఆలోచిస్తోందా, లేకపోతే శరీరంలో ఉండే ఇతరమైనటువంటివి ఏమైనా ఆలోచన చేస్తున్నాయో, ఏమీ ఆలోచన చేసే దాంట్లో చైతన్యం ఏమీ లేదు, అన్ని జడ వస్తువులే. కాబట్టి జడచేతన విమర్శ చేయలేనటువంటి తమోగుణ సంబంధమైనది దేహాత్మ బుద్ధితో ఉంటే జడమేది చేతనమేది అనేటువంటి విమర్శ చేయలేనటువంటి తమోగుణ సంబంధంగా ఉంటారు. ఇంద్రియాధీనమైనటువంటి నడక కలిగిన వాళ్ళు, ఇంద్రియాలకు ఆధీనపడినటువంటి వాళ్ళు, శరీరమే నేననుకుంటే ఇంద్రియాలకు ఆధీనమైనట్టు, వాటికి వ్యవహారంతో తాదాత్మ్యం చెందినవారు, వాళ్ళు చెప్పే దేహాత్మ పద్ధతి అది. కాబట్టి సాధారణంగా కాయిక, వాచిక, మానసిక తపస్సులు సంయమనంతో కూడుకొని ఉంటాయి. ఈ శరీరంతో చేసేది, వాచికంగా చేసేటువంటిది వాక్కుతో, మానసికంగా చేసేటువంటి తపస్సులన్నీ ఏమిటితో కూడుకొని ఉంటాయంటే సంయమనంతో కూడుకొని ఉంటాయి. వాటిని సంయమనించి శరీరాన్ని, మనసును ఏకాగ్రతతో చేసేటువంటివి అవి. సంయమనం చేయడం అంటే ఏకాగ్రత, అన్నింటినీ కలిపి. ఈ త్రివిధ తపస్సులను చేయనటువంటి సామాన్య జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వారు ఎవరైతే ఉంటారో వారికి కొన్నిటి మీద అదుపు ఉండదు. వారికి ఎవరైతే ఈ విధమైనటువంటి పద్ధతులు లేకుండా ఉంటారో వాళ్ళకి ఏమిటి మీద అదుపు ఉండదు. వారి అదుపాజ్ఞలకు లోబడి ప్రవర్తించవు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనలో ఆ మూడింటిని, మనసును, శరీరాన్ని లోపల మానసికంగా భావాలను ఏకం చేసి సంయమనంతో ఏ విధమైనటువంటి తపస్సు, ధ్యానమో ఇంకోటో ఆలోచన తమలేకి తాము చేసుకుంటారో వాళ్లకు కొంచెం విచారణ జ్ఞానం ఉంటుంది. కాబట్టి ప్రతిదాన్ని ఆ బుద్ధిని ప్రవేశపెడతారు. ప్రతిదాని మీద ఇది తప్ప, కరెక్టా కాదా, ఇది చేయవచ్చా, చేయకూడదా, ప్రవర్తించవచ్చా, ప్రవర్తించకూడదా, ఎలా చేయాలి బాహ్య ప్రపంచంలో అనే దానికి అట్లా విశ్లేషించుకున్నటువంటి వారికి అదుపాజ్ఞలో ఉంటాయన్నీ. శరీరము, బాహ్యేంద్రియాలైనా, లోపల మనసులో అంతరేంద్రియాలైనా. అందుకే మనకు నిత్యానిత్య వస్తు వివేకములో దాంట్లో 4 రకాలైనటువంటి సాధనా సంపత్తిలో అది చెప్పారు. బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము అని. శమధమాదులు అంటే అవే. అట్లా లోబడి ప్రవర్తించాలి. అదుపాజ్ఞలకు లోబడి ప్రవర్తించవు కొంతమందికి.
అటువంటి వారికి, అజ్ఞానకంగా ఉండేవారికి, శరీరం నేననే భావనతో ప్రవర్తించే వారికి అట్లుంటుంది. అట్లా ప్రవర్తించకుండా ఉంటే అట్లా లేనటువంటి వాడిని ఏమంటారు? అది పిచ్చివాడి చేతిలో రాయవలే ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఈ వాక్యం వాడుతూ ఉంటారు. పిచ్చివాడి చేతిలో రాయిందయ్యా, వాడు ఎట్లు విసురుతాడో ఏమో. వానికి విచక్షణ లేదు. విచక్షణ జ్ఞానం ఉంటే వాడు ఎట్లా విసిరేది, అది ఎవరికైనా తగులుతుందనేది ఇవన్నీ తెలుసు. కానీ పిచ్చివాడి చేతిలో ఉంటే వాడు ఎక్కడ విసురుతాడో ఏమో తెలియదు. అందువల్ల ఏ ఇంద్రియాలను ఏ దిశగా వాడుతున్నాం, దాని ఫలితం ఏమిటి అనేటువంటి విచారణ లేకుండానే ఇష్టాయిష్టములకు, లేక ప్రియాప్రియములకు, లేక భావోద్వేగములకు లోనై ఇంద్రియాలను వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి అట్టి వినియోగం ఎటువంటిది అంటే దుఃఖదాయకమైనటువంటిది. మాట్లాడుతానే క్షణంలో విపరీతమైనటువంటి ఆవేశాన్ని తెచ్చుకొని టక్కన ఎటువంటిది కొట్టేశారు అనుకో, కాసేపు అయిన తర్వాత అంతా విచారణ చేస్తే ఇంద్రియాలు నీ కంట్రోల్లో లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాయి. నీలోనే అంతరంగము అట్లే ప్రవర్తిస్తోంది. ఈ కోపతాపాలకు కారణమైంది అదే, నువ్వు వెంటనే దాడి చేయడానికి కారణమైనటువంటిది అదే. ఈ భావోద్వేగాలు కలుగుతున్నాయి అంటే ఇంద్రియాలను సరైనటువంటి పద్ధతిలో వినియోగించట్లేదు, దానివల్ల దుఃఖదాయకమైనటువంటి పద్ధతిలో వినియోగిస్తున్నారు మీరు అని అర్థం. ఇంద్రియాణం శిరః ప్రధానం. ఈ అన్ని ఇంద్రియములకు బుద్ధి అనేదే, ఇంద్రియమే రాజు. ఈ బుద్ధి లేకుండా ఏమీ లేకుండా ఏది లేదు. ఏ విచారణ, ఏ సిద్ధాంతము ఏది లేదు. ఈ బుద్ధి అనేది విశ్లేషిస్తూ సర్వమును గుర్తెరుగుతున్నటువంటి దానికి రాజుగా ఉంది. అది సర్వమునకు శరీరంలో మిగతా అవయవాలు ఏవి చేయలేవు. అవన్నీ కూడా ఇది చెప్పినట్టు ప్రవర్తించాల్సిందే. తమకు తాముగా ప్రవర్తించినాయంటే అది ఏమీ లేదు, నీ కంట్రోల్లోనే లేదు అని అర్థం. ఈ బుద్ధి అనేదే ఇంద్రియమైన బుద్ధి అనేదే రాజు. దేహంలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నప్పటికీ శిరస్సులోని ఇంద్రియములే విశేషమైనవి. అవి జ్ఞానదాయకములైనటువంటివి. అందులో బుద్ధి అనే ఇంద్రియం అతి విశేషమైన ప్రభావశీలం కలిగినటువంటిది. అది కూరగాయలు తరిగే కత్తి ఆపరేషన్కి వాడగలమా? కత్తి ఒక్కటే కదా, అది ఇది 2 కత్తులే కదా అనుకుంటే లాభం లేదు. ఎందుకు వాడతారు, ఎందుకు వాడరు దీన్ని? దాన్ని అదే పనిగా స్టెరిలైజ్ చేసి, వేడి చేసి, అధిక ఉష్ణోగ్రతలో, మామూలులో కాదు, మామూలు ఉష్ణోగ్రతలో ఎందుకు, అధిక ఉష్ణోగ్రతలో ఎందుకు చేస్తారు అంటే నీళ్లు మరిగే స్థాయిలో ఉష్ణోగ్రతలో పెట్టింటారు. అన్ని డిగ్రీలు అయితేనే అందుమీద కొన్ని రకాల బ్యాక్టీరియాలు చనిపోవు. కాబట్టి మరి కూరగాయలకు వాడే కత్తి వాడతారా? లేదు. పరిజ్ఞానం, అనుభవ జ్ఞానం, విశేషం, దానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ. కాబట్టి ఇంద్రియాలను వాడేటప్పటికి అటువంటి నైపుణ్యత, సాక్షిత్వం తెలిసి ఉండాలి. ఈ మొదటి వికాసం అంతా నైపుణ్యమే. రెండవ వికాసమేమో సాక్షిత్వం. మొదటి తెలుసుకునేటువంటి నైపుణ్యం. ఏది తెలుసుకోవాలనే దాంట్లో కొంతవరకైనా నైపుణ్యం ఉండాలి. ఆ తర్వాత సాక్షిత్వం అంటే దాంట్లో తాదాత్మ్యం చెందకుండా దానికి సాక్షిగా ఉండి పక్క నుండి పరిశీలించాలి. మళ్ళా నైపుణ్యతలో అన్నిటినీ గమనించినప్పటికీ మళ్ళీ ఆయా గమనించిన దాంట్లో తాదాత్మ్యం చెందితే మళ్ళీ తాను అదైపోతాడు. తాను అది కాకుండా దానికి సాక్షిగా ఉంటూ దాంట్లో దాన్ని పరిశీలించగలగాలి. అప్పుడు చెప్పగలుగుతాడు అది ఉత్తమమైనది కానిది, లేదా నిజానమైనది ఏదైనా చెప్పగలుగుతాడు. దానితో తాదాత్మ్యం చెందకుండా సాక్షిత్వ స్థితిలో ఉండి చూడగలిగితే దాని అవతల పరం, అది అచలం. సాక్షిత్వ స్థితిని కూడా దాటినటువంటి అవతలు ఉంటే ఆడ సాక్షి కూడా లేడు. ఆ సాక్షి ఎవడు? గుర్తిస్తున్నటువంటి వాడే కదా. ఆ గుర్తిస్తున్న ఎరుకతో ఉన్నటువంటి వాడే. ఈ విచారణ అంతా గుర్తిస్తున్న ఎరుకతోనే చేస్తున్నాడు. దాని అవతల ఉన్నటువంటి పరం అనేటువంటిది అది అచలంగా ఉంది. అది చెలించేటట్లు లేదు. దాంట్లో ఏ చలన వికారములు లేవు, రాకడ పోకడలు ఏవీ లేవు. ఈ విశ్లేషణ చేయడానికి దానికి ఏ లక్షణాలు లేవు, విశ్లేషణ చేసని చెప్పడానికి. కాబట్టి సాక్షిత్వ స్థితి దాకా చేరుకుంటే అవతల ఉండేదాన్ని తెలుసుకోవడం సులభమవుతుంది. కాబట్టి నైపుణ్య స్థితికే రానటువంటి వానికి ఈ బోధలో చెప్తున్నటువంటి అంశాలను గుర్తించి తెలుసుకోగలిగినటువంటి నైపుణ్యమే పొందలేనటువంటి వానికి మళ్ళీ ఇంకా సాక్షిత్వ స్థితిలో తానుండి దానితో తాదాత్మ్యం చెందకుండా ఆ జరిగే పరిణామాలను
చూడగలిగేటువంటి స్థితి ఎక్కడొస్తుంది? మొదటి వికాసమే చెందలేకపోతే, కాబట్టి ఇంద్రియాలను వాడి ఈ సాక్షిత్వం అని చెప్పారే, దానికి మొదటి నైపుణ్యమే చెందలేకపోతే రెండో నైపుణ్యమైనటువంటి సాక్షిత్వం ఎక్కడ? కాబట్టి నైపుణ్య స్థితికే రానటువంటి వారికి సాక్షిత్వం అసాధ్యం. ముందు నైపుణ్యత ఏమిట్లో చెప్పబడుతున్న బోధలో సాధారణమైనటువంటి నిత్యానిత్య వస్తు వివేకం కాటి నుంచి విచారించినటువంటి వాటిలో తాను నైపుణ్యంగా కనుక్కున్నటువంటిది ఏదో ఉంటే దాని పట్ల దానితో తాయాత్వం చెందకుండా దానికి అతీతంగా ఉండి చూడగలిగే దృష్టి వస్తుంది. దాని సాక్షిత్వం అన్నారు. అది కూడా లేక దాని అవతల ఉన్న దాన్ని తెలుసుకోవాలంటే మొదటి స్థితికే రాకపోతే ఇక రెండో స్థితిని ఏ విధంగా పొందుతారు? సాక్షిత్వానికే రానటువంటి వారికి సాక్షి అతీతమైన దాన్ని తెలుసుకోవడం ఎలా? అసాధ్యం. వాడు సాక్షిత్వానికే రానటువంటి వారికి సాక్షికి అతీతమైన దాన్ని తెలుసుకోవాలంటే అసాధ్యం. కాబట్టి మనం జీవన క్రమంలో మొట్టమొదట ఆయా ఇంద్రియ నైపుణ్యాలు నేర్చుకొని ముందు ఇంద్రియాలన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటిలో ఏమేమి నైపుణ్యం దేంట్లో ఉంది అని నేర్చుకొని దానికి అధిగమించి ఆ విధంగా జీవించి అనుభవించి జీవించిన దాన్ని కూడా అనుభవిస్తున్నాం కాబట్టి మళ్ళీ అది విషయంగా మారకుండా అనుభవించిన దాన్ని గుర్తుపెట్టుకుంటున్నాం కాబట్టి అనుభూతి చెందుతున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఏదైతే నీకు ఇష్టమైందో దాని వైపు లాగుతోంది. అది దానివల్లనే ప్రియాప్రియాలు ఏర్పడుతున్నాయి. ఇష్టము అయిష్టం అనేది కూడా దాని వల్లనే ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ అనుభవించి నిర్ణయించి సాక్షిగా వాటికి అతీతంగా ఏదైతే నువ్వు అనుభవించావో అది అనేక రకాలైనటువంటివి. తిండి విషయంలో, వ్యక్తుల విషయంలో, బంధాల విషయంలో, శరీర సుఖం విషయంలో, అన్ని విషయాల్లోనూ నువ్వు ఏదైతే అనుభవించావో అనుభవించిన దాని వల్లనే నువ్వు లోపల అనుభూతి చెందుతున్నావు. ఒకటి కావాలని ఏదైతే నీకు ఇష్టమైందో అది మళ్ళీ మళ్ళీ కావాలనే కోరిక పుడుతుంది. ఏది నీకు ఇష్టంగా ఉందో, ఏది నీకు ఆనందం కలిగించిందో అది కావాలనేటువంటిది పుడుతుంది. కాబట్టి అనుభవించి నిర్ణయించి మళ్ళీ సాక్షిగా ఉండేటువంటి స్థాయికి మొట్టమొదటి ఎదగాలి. ఈ అనుభవించిన వాటితో తాదాత్మ్యం చెంది మళ్ళీ వాటిలో లీనమై మళ్ళీ మళ్ళీ అవే కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ అదే జీవితాన్ని కాకుండా వాటికి అతీతమైనటువంటి సాక్షిగా నిలబడి ఆ జరుగుతున్న పరిణామాలను నువ్వు గుర్తించగలిగే స్థితిలో ఉండేటువంటి స్థాయికి మొదట ఎదగాలి. మళ్ళీ దాన్ని దాటుకోవడం అనేది మళ్ళీ సంగతి. వాటితో తాయత్వం చెందుతూ ఉన్నామంటే వాటిలో నుంచినే బయటపడలేదు అని అర్థం. వాటికి సాక్షిగా ఉన్నా నేను అనే స్థితిలో వస్తే దీంట్లో ఏం చెప్పారు? 4 అవస్థలు దాటినటువంటి తురియ స్థితిలో ఉన్నాడు, ప్రత్యేగాత్మగా ఉన్నాడు అని చెబితే విషుడు అనేటువంటి విశ్వాన్ని విశ్వసించే స్థితిలో ఉన్నాడు జాగ్రత్త అవస్థలో. తైజస్సుడు అనే అభిమానిగా ఉండి కలగంటున్నాడు. ఈ వ్యవహారం చేసినటువంటిది కావచ్చు, ఇంకా ఏదైనా తనకు తానుగా మూలం లేకుండానే కళ ఏ విధంగా వస్తుందో అట్లా కలగనేది. అట్లాగే గాఢ నిద్రావస్థలో ఈ సర్వము లేనటువంటి స్థితిలో ఉన్నాడు. మళ్ళీ ఈ 3 అవస్థల్ని గుర్తిరిగినటువంటి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞతో ఏమంటున్నాడు? అక్కడ తురియ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉండి తాను సాక్షిగా ఉండి ఈ అవన్నీ జరుగుతున్న దాన్ని గమనించే స్థితిలో ఉన్నాడు. ఈ 3 అవస్థలతో తాయాత్మత చెందకుండా. మరి ఆ స్థితిలో మళ్ళా ప్రత్యేగాత్మ పరమాత్మలుగా ఉన్నది రెండు ఒక్కటే. జీవుడైతే ఇక్కడ ప్రత్యేగాత్మగా ఉన్నాడు. ఈ 4 అవస్థలు ఎవరైతే సమిష్టిలో పొందుతున్నాడో ఈశ్వరుడుగా, ఆ 4 ఈ 4 ఒక్కటే, ఒకే చైతన్యం అనేటువంటి పరమాత్మ స్థితిని కూడా తెలుసుకుని సాక్షిగా తానే బ్రహ్మం అనే స్థితిలో ఉన్నాడు అనుకోండి. ఆ స్థితిలోకే చేరకపోతే దానికి ఆవలున్నటువంటి దానికి ఆ పరమైనటువంటి దాన్ని తెలుసుకోవాలంటే ఎట్లా ఇంకా? కాబట్టి ఏవైతే అనుభవించి నిర్ణయించి సాక్షిగా ఉండేటువంటి స్థాయికి మొట్టమొదటి ఎదగాలి. ఇది ఎదుగుదలతో సాధ్యమయ్యేదే, కానీ వదిలిపోతే సాధ్యమయ్యేది కాదు. ఇదేదో వదిలిపోతే అని కాదు. ఇవన్నీ అనుభవించిన వాడైతేనే అనుభవించినటువంటి వాడు మళ్ళీ తన భావనలో నిర్ణయించుకొని దాన్ని ఆలోచించి సాక్షిగా ఉండే స్థాయికి ఎదుగుతూ పోతాడు. తనలోనే జరిగినటువంటి పరిణామాలను తాను విచారించుకోగలుగుతాడు. అట్లా ఏ విధంగా ఎందుకు జరుగుతుందో అన్నిటినీ అనుభవించే తాను అనుభవ జ్ఞానంతోనే అధిగమించగలగాలి.
కాబట్టి ఏదో వదిలేసి ఇది వదిలేసి అది వదిలేసి ఇవన్నీ వదిలిపోతే సాధ్యమయ్యేది కాదు. శ్రద్ధతో చేయబడే ఏ కర్మ అయినా సరే, శ్రద్ధతో నువ్వు ఏ కర్మ చేసినప్పటికీ సరే, ఆ శ్రద్ధతో చేసే ఏ కర్మైనా జ్ఞానాన్నే ఇస్తుంది. జ్ఞానమే ఇస్తుంది. నువ్వు పూర్తిగా శ్రద్ధతో ఏ అంశం చేస్తానే అది నీ నిత్య జీవిత పనులైనా సరే, నీ వ్యవహార పనులైనా సరే, లేకపోతే ఓ పరమాత్మ గురించిన ధ్యానమైనా, లేదంటే వేదాంత విచారణ అయినా, ఏదైనా సరే, పూజా పునస్కారాలతో సహా అని శ్రద్ధతో చేస్తేనే ఆ కర్మ యొక్క ఆ చేయబడిన కర్మకు కూడా జ్ఞానమే ఇస్తుంది. శ్రద్ధ లేకుండా ఏదో చేస్తే, ఏదో పాల్గొన్నట్టుగా పాల్గొని తంతుగా చేస్తే ఆ కర్మ వల్ల నీకే జ్ఞానము రాదు. ఏ కర్మ చేసినా జ్ఞానం రాలేదంటే ఏమిటి అంటే అది అశ్రద్ధగా చేయబడిందని అర్థం. ఏ కర్మ చేసినా ఆ కర్మకు సంబంధించినటువంటి జ్ఞానం నువ్వు పొందినావు అంటే, పొందలేదు అని అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు శ్రద్ధగా చేయలేదు, అశ్రద్ధగా చేశావు అని అర్థం. స్నానం చేస్తే మనోబుద్ధులు కూడా మాలిన్యాన్ని, స్నానం చేస్తే అంటే శరీరానికి స్నానం చేస్తున్నావు, శరీరం యొక్క మురికిని ఏ విధంగా పోగొట్టుకుంటున్నావో, ఆ మురికి పోవాలనే మనసులో పుడితేనే కదా అప్పుడు చేసేది. అట్లా మనోబుద్ధులు కూడా మాలిన్యాన్ని పోగొట్టుకుంటాయి. నువ్వు స్నానం చేసి ఏ విధంగా శరీరంలో పోగొట్టుకుంటావో అట్లా ఈ విధమైన పద్ధతిలో కనుక కర్మ చేస్తే, చేస్తున్న ప్రతి పని పట్ల నిబద్ధత కలిగినటువంటి స్థితిలో చేస్తే, అప్పుడు ఈ జ్ఞానంలో ఉన్నటువంటి దీంట్లో పొందినటువంటి మాలిన్యాలన్నీ, మనోబుద్ధులు కూడా మాలిన్యాన్ని పోగొట్టుకుంటాయి. ఆ మనోబుద్ధులు ఆలోచన చేస్తాయి ప్రతిదాన్ని. దాంట్లో ఏం మాలిన్యం ఉందో ఆ మాలిన్యాన్ని పోగొట్టుకుంటాయి ఆ విధమైనటువంటి శ్రద్ధ చేస్తే. సారిసారికి జపస్నానం చేస్తే, జపస్నానం ఇక్కడ చెప్పిండేది, అక్కడ మామూలు శరీరకు భౌతికంగా చేసేటువంటి స్నానం చేసామే అది ఆ శరీర మాలిన్యం. అది బుద్ధి మాలిన్యం పోవాలంటే సారిసారికి జపస్నానం చేయాలట. ఏ జపం అయితేనంటే ఏ దాన్నైనా, అది గురువాక్యాన్ని పట్టుకున్న జపమైనా, నీకు ఏదైనా మంత్రం ఇచ్చింటే దాని గురించి అయినా, అట్లా చేస్తే అది బుద్ధి చైతన్యానికి స్థితికి మారుతుంది. ఆ జప వాక్యం ఏదైతే గురువాక్యం చెప్పిందో జపస్నానం అంటే ఏమి అనుకోకుండానే శ్వాస ఏ విధంగా జపం చేస్తా అంటుందో ఆ, ఆ విధంగా అది జపస్నానం. అదే అజిప గాయత్రి. ఆ అది అది జపస్నానం. నువ్వు చేయకపోయినప్పటికీ ప్రత్యేకంగా ఊహించి, ప్రత్యేకంగా నిర్ణయించి దాన్ని చేయాలి అని నువ్వేమన్నా అనుకుంటున్నావా? శ్వాసను జరుగుతోంది, అదంతా నిరంతరం తనకు తానుగా జరుగుతోంది. తనకు తానుగా ఎట్లా జరుగుతోందో అది ఒక్క క్షణం కూడా ఆగకుండా నువ్వు పుట్టినప్పటి నుంచి శరీరం వదిలే వరకు ఆ చేస్తున్నటువంటి అజప గాయత్రిగా ఏ విధంగా జరుగుతోందో ఆ విధంగా నువ్వు ఏది చేసినప్పటికీ దాని మీద మనోబుద్ధులను పెట్టి ప్రతిసారికి చేసేటువంటి ఆ జపం ఏదైతే మంత్ర జపం, లేదంటే నువ్వు చేసే ప్రతి కర్మకు సంబంధించినటువంటి భావన అందులో ఉండి చేస్తే అప్పుడు బుద్ధి చైతన్య స్థితికి మారుతుంది. ఆఖరి శ్వాసలో కూడా, ఆఖరి శ్వాసలో అంటే లాస్ట్ శ్వాస, నీ పని అయిపోయేటప్పుడు, అప్పుడు కూడా అప్రయత్నంగా అప్పుడు కూడా ఆఖరి శ్వాసలో కూడా అయత్నంగా అంట. అయత్నంగా అంటే అప్రయత్నంగా, ప్రయత్నం ఏమీ లేకుండా. తప్పైందో ఏమాడ, అయత్నం కాదు అప్రయత్నం. అప్రయత్నంగా అజపా జరిగేయగలిగేటువంటి అవకాశం మానవుడికి ఉందట. మిగిలిన జీవరాశికి లేదు. ఆ మిగిలిన జీవరాశికి బుద్ధి వికాసం లేదు కాబట్టి వాటికి లేదు. మానవునికి ఉంది ఆ అవకాశం. ప్రతి ఒక్కరూ కూడా అజపా స్థితిలో ఆయత్న స్థితిగా జపసిద్ధి కలిగి ఉండవలసిన అవసరం మానవులకు మాత్రమే ఉంది. ఈ బలం ఇతర జీవరాశికి లేదు. నువ్వు నిరంతరం నీలేకి చూసుకొని ఏ విధంగా శ్వాస అదంతకది పీల్చుతున్నావో అట్లా ఒక దాని మీద లక్షించి దాన్ని బుద్ధి స్థితిలో పెట్టుకోగలిగి ఉండాల్సినటువంటి అవసరం జపసిద్ధి కలిగినటువంటి ఆ నిరంతరము దాంట్లో అనుకునేటువంటి భావం. అందుకనే మామూలుగా నిరంతరం నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ ఆ 3 మంత్రాల యొక్క భావాన్ని గుర్తెరిగి నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు భావనలో
అదే విషయం ఉంచుకోమన్నాడు కృష్ణప్రభు. అట్లా ఆ ఆలోచనల్లో నిరంతరము ఏ వ్యవహారం చేస్తున్నప్పటికీ ఆ విధంగా జపసిద్ధి చేయగలిగినటువంటి, నిరంతరం చేయగలిగినటువంటి స్థితిలో ఉండే అవకాశం మిగిలిన వాటికి లేదు. మిగిలిన జంతుజాలానికి కానీ వాటికి లేదు. మానవునికి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఈ బలం ఇతర జీవరాశికి లేదు. జపం ఎందుకండి అనేవాళ్ళు ఉన్నారు. అసలు జపమే చేత కాని వాడు అసలు వేదాంత విచారణకి ఎలా పనికొస్తాడు అనేవాళ్ళు ఉన్నారు. జపం అంటే మనం ఏది చెబుతున్నామో ఆ పలానా మంత్రమే చేయొచ్చు, లేదంటే అంతకుముందు ప్రాథమికంగా చెప్పినటువంటి గురువు మీద చెప్పినటువంటివి ఏవైతే పొందావో నువ్వు గురువు ద్వారా వాటి మీద, లేదంటే ఒక దేవుణ్ణో లేకపోతే ఇంకో దాన్ని అంశాన్ని నమ్ముకొని చేస్తున్నటువంటి మంత్రాలు వాటి మీద లక్ష్యం పెట్టి చేస్తుంటావే, అట్లా అదే చేత కాకపోతే ఆ అంశాన్నే నువ్వు భావనలో పెట్టుకొని జపం చేయలేని స్థితిలో ఉంటే వేదాంత విచారణకి ఎలా పనికొస్తాడు? పనికిరాడు. అసలు వేదాంత విచారణ అవగాహన అయితే చాలదా అనేవాళ్ళు ఉన్నారు. వేదాంత విచారణలో ఊరికే అవగాహన అయితే చాలదా అనేవాళ్ళు ఉన్నారట. ఊరికే అవగాహన అయింది. అవగాహన ఏం చేసుకోవాలి? ఈ జగత్తంతా సృష్టికాటి నుంచి ప్రతి ఒక్కటి పుడుతోంది, పోతోంది, ఇవన్నీ పోయేటివే. కాబట్టి ఇది కేవలం మాయ చేత ఉన్నట్లుగా చూపింపబడుతోంది. ఒకటేమో శాశ్వత వస్తువుగా ఉన్నది. ఆ శాశ్వత వస్తువుగా ఉన్నదానికి జనమనాలు లేవు. ఈ 4 మాటలు అనుకుంటే ఎట్లయితుంది? ఆ 4 మాటలు ఊరికే ఉత్తదిగా అనుకున్నాం అనుకో, విచారణ లేకుండా, అది మామూలుడు కూడా అనుకోగలడు. ఎట్లా ఉంది? కనపడుతుంది కదా, కనపడుతోంది. నువ్వు ఉన్నావు, నీ చుట్టూ జగత్తుంది, ఈ ఆవరణ అంతా ఉంది, ప్రపంచము ప్రకృతి అంతా ఉంది, వీటిలోనే నువ్వు వ్యవహారం చేస్తున్నావు. కాబట్టి విచారణ చేయబడితే కదా, విచారణ చేయబడితే మూలంలో ఎట్లొచ్చింది, ఆ మూలంలో ఇది ఉందా లేదా, ఇది లేకున్నప్పుడు ఏముంది, ఇది ఉన్నా లేకున్నా నశించినా ఏముంది, ఇట్లా అంతా విచారణతో వేదాంతం ఇంక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వేదాంతం అంటే వేదం అంటే తెలుసుకోవడం, అంతం అంటే ఇక తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వేదాంతం అని వేదాంత స్థాయికి పోవాలంటే అట్లా ఊరికే పైన చెప్పినటువంటి తెలుసుకుంటే చాలదా అనేవాళ్ళు ఉన్నారట. ఊరికే తెలుసుకుంటే పైన తెలుసుకుంటే ఏ విధంగా ఉన్నారు అంటే వాడు ఎట్లా నమ్ముతాడు? దారింటి పోతున్నాడు ఒకడు. విచారణ చేసినోనికేమో ఇవన్నీ తెలుసు. ఇది ఎట్లా పుట్టింది సాంఖ్యం, ఈ సాంఖ్యంలో ఈ ప్రపంచం ఎట్లా ఉద్భవించింది, అందులో జీవుడు ఎట్లా ఉద్భవించాడని. దారింటి పోయేవానికి చెప్పారనుకో, ఇది లేనే లేదు నాయన, పుట్టనే లేదు, నువ్వు కూడా పుట్టనే లేదు అన్నాడంటే వాడు నమ్మడు కదా. విచారణ, వాడు విశ్వాన్ని విశ్వసిస్తున్నాడు. వాడు విచారణ చేయబడిన వాడైతే సాధకుడై ఈ రకంగా తాను సాక్షిత్వ స్థితి వరకు ఎదిగి, అంటే దాంతో అంటకుండా దాంట్లోనే ఉండి దాంట్లోనే వ్యవహరిస్తూ కూడా దాన్ని అంటకుండా చూడగలిగే స్థితి వస్తే ఇంక దాన్ని దాటుకునే స్థితి సులభమైపోతుంది. అట్లా చేయగలిగినటువంటి వాడు ఎవరున్నారు? ఈ మార్గాలన్నీ సరి అయినటువంటి సాధకుడైతే మొట్టమొదటి సాధించవలసింది ఈ అజప స్థితి, ఈ శ్వాస మీద దృష్టి పెట్టగలిగినటువంటి స్థితి ఉండి ఈ నిరంతరం తనలో జరుగుతోంది. ఈ స్థితి సాధించినటువంటి వానికి మాత్రమే ఆత్మయందు నిలకడగలుగుతుంది. ఎప్పుడు కూడా ఆత్మ అనేదే దాని ప్రకాశం చేతే సర్వము జరుగుతోంది. ఇతర అవయవాలన్నింటినీ పనిచేస్తున్నటువంటి అంతరంగ చతుష్టయమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం చేపిస్తున్నప్పటికీ వాటికి కూడా ప్రకాశం కలగజేస్తున్నటువంటి ఆత్మయందే ఉంది. దాని యొక్క ప్రకాశం చేత శరీరంలోని సర్వావయవాలతో పాటు ఈ ప్రాణక్రియతో సహా సర్వము జరుగుతోంది. కాబట్టి ఆ ఆత్మయందు నిలకడగలగాలంటే అలాంటి స్థితి సాధించిన వారైతేనే సాధించగలరు. లేకపోతే మనోవైక్లభ్యం తప్పదు. మనసులో జరుగుతుంది ఈ వైకల్యాలని. చాలామంది ఈ సాధనలు చేయకుండానే యమనియమాది అభ్యాసం లేకపోవడం వలన తమను తాము నిగ్రహించుకోవడం చేత కాని వారందరూ కూడా వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అనేక రకములైన శాస్త్ర వ్యాఖ్యాలను ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఇక వాళ్ళు చేసేటువంటి ఎటువంటి తప్పులు ఉంటే, వాళ్ళు చేసేటువంటివి ఏవైనా ఉంటే ఈ అనేకమైనటువంటివన్నీ తీసుకొచ్చి ముందుకు పెడుతుంటారు. శాస్త్రంలో ఆడిట్లు చెప్పారు, ఈడిట్లు చెప్పారు,
ఇట్లా చేస్తే తప్పేముంది, నేను ఇట్లా చేస్తున్నా, ఇగో పలానా శాస్త్రంలో ఇట్లా చెప్పారని తీసుకొస్తూ ఉంటారంట. కాబట్టి 4 సంధ్యలలో సాధన చేయడం మానవుని యొక్క విధి. దాని ద్వారా కర్మయోగం సిద్ధిస్తుంది. ఆ 4 సంధ్యలలో నువ్వు ఏదో ఒక సమయంలో ఆ అంశం ఏదో ఒక అంశాన్ని పట్టుకుంటే దాని మీద కొంచెం సేపు అయినా ధ్యానం చేయవలసిన స్థితి ఉంటేనే ఆ సిద్ధిస్తుందట కర్మయోగం. ఇక సమయం సరిపోయింది, ఒక నిమిషమే ఉంది. కింద పేర రేపు మొదలు పెడదాం, చాలా సుదీర్ఘంగా ఉంది కాబట్టి. మంగళం చెప్పండి అన్న. మంగళం మంగళంబో శ్రీ పుల్లయారులకు మంగళంబో సర్వము శుభము కోరే సద్భక్త జనులకు మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద ఫుల్లయాజులకు జై. విష్ణానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.